జీవితం ఈ రోజుల్లో జీవితం చాలా మారిపోయింది. ఈ అలవాట్ల వల్ల మన ఆరోగ్యం నెమ్మదిగా దెబ్బతింటుంది. అయితే మనం ప్రతిరోజు చిన్న చిన్న అలవాట్లు మార్చుకుంటే మన ఆరోగ్యాన్ని చాలా బాగా కాపాడుకోవచ్చు. మొదటగా ఉదయం త్వరగా నిద్రలేవడం. ఆరోగ్యంగా ఉండే మొదటి అలవాటు ఉదయం త్వరగా నిద్రలేవడం. మన పెద్దలు ఎప్పుడూ సూర్యోదయానికి ముందే నిద్రలేవాలని చెప్పేవారు. ఉదయం గాలి చాలా పరిశుభ్రంగా ఉంటుంది. మన మెదడు కూడా ఆ సమయంలో చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఉదయం త్వరగా నిద్రలేవడం వల్ల మన రోజు సరిగా ప్లాన్ చేసుకోవచ్చు. మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ఆరోగ్యం మెరుగవుతుంది. అందుకే ప్రతిరోజు ఉదయం 5 గంటలకు ముందే నిద్ర లేచేటట్టు చూసుకోండి. రెండవది, లేవగానే నీళ్లు తాగడం. ఉదయం లేవగానే ఒక గ్లాస్ లేదా 100 ml గోరువెచ్చని వాటర్ తాగడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మన శరీరానికి చాలా ప్రయోజనం ఇస్తుంది. దీనివల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్తాయి, జీర్ణశక్తి మెరుగుపడుతుంది, బరువు నియంత్రణలో ఉంటుంది. కొంతమంది గోరువెచ్చని నీటిలో నిమ్మరసం లేదా తేనె కలిపి కూడా తాగుతారు. ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక మూడవది, వ్యాయామం చేయడం. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఇది చాలా ముఖ్యమైన అలవాటు. ఈ రోజుల్లో చాలామంది కూర్చొనే పని ఎక్కువగా చేస్తున్నారు. దీనివల్ల శరీరం బలహీనంగా మారుతుంది. వ్యాయామం చేస్తే గుండె ఆరోగ్యం బాగుంటుంది, శరీరం ఫిట్గా ఉంటుంది, ఒత్తిడి తగ్గుతుంది. మీరు చేయగల వ్యాయామాలు వాకింగ్, జాగింగ్, యోగా, సైక్లింగ్. ఇవన్నీ శరీరానికి చాలా మంచివి. నాలుగవది, మంచి ఆహారం తీసుకోవడం. మన ఆరోగ్యం ఎక్కువగా మనం తినే ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చాలామంది బయట ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు. ఫాస్ట్ ఫుడ్లో ఎక్కువ నూనె, ఎక్కువ ఉప్పు, ఎక్కువ కెమికల్స్ ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా హానికరం. అందుకే ఇంట్లో చేసిన ఆహారం ఎక్కువగా తినాలి. మంచి ఆహారంలో ఉండేవి కూరగాయలు, పండ్లు, పప్పులు, ధాన్యాలు. ఇవి శరీరానికి చాలా శక్తినిస్తాయి. ఐదవది, సరైన సమయానికి తినడం. చాలామంది పెద్ద తప్పు చేస్తారు. ప్రతిసారి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు, మధ్యాహ్నం లేటుగా తింటారు, రాత్రి చాలా ఎక్కువగా తింటారు. ఇది చాలా ప్రమాదకరం. మంచి ఆరోగ్యానికి ఉదయం బ్రేక్ఫాస్ట్ తప్పకుండా తినాలి, మధ్యాహ్నం సమయానికి భోజనం చేయాలి, రాత్రి తక్కువగా తినాలి. రాత్రి భోజనం నిద్రకు కనీసం 2 గంటల ముందు భోంచేయడం చాలా మంచిది. ఆరవది, పండ్లు ఎక్కువగా తినడం. పండ్లలో చాలా విటమిన్లు ఉంటాయి. వీటి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, శరీరం బలంగా ఉంటుంది, చర్మం కూడా మెరిసిపోతుంది. రోజుకు కనీసం 1 లేదా 2 పండ్లు తినడం చాలా మంచిది. ఉదాహరణకు ఆపిల్, అరటి, బొప్పాయి, ద్రాక్ష. ఏడవది, నీళ్లు ఎక్కువగా తాగడం. మన శరీరం ఎక్కువ భాగం నీళ్ళతోనే ఉంటుంది. అందుకే రోజుకు 3 నుండి 4 లీటర్ల నీళ్లు తాగాలి. నీళ్లు తాగడం వల్ల శరీరం శుభ్రంగా ఉంటుంది, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, అలసట తగ్గుతుంది. 8, ఒత్తిడిని తగ్గించుకోవడం. ఈ రోజుల్లో చాలామంది స్ట్రెస్తో బాధపడుతున్నారు. డబ్బు సమస్యలు, పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఇవన్నీ మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. స్ట్రెస్ తగ్గించడానికి ధ్యానం చేయండి, సంగీతం వినండి, ప్రకృతిలో నడవండి. ఇవి మన మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. 9, సరైన నిద్ర. మంచి ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. పెద్దవాళ్ళు రోజుకు కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోవాలి. సరిగా నిద్రపోకపోతే అలసట, కోపం, దృష్టిలోపం ఇవన్నీ వస్తాయి. అందుకే రాత్రి మొబైల్ ఎక్కువగా ఉపయోగించకుండా త్వరగా నిద్రపోవాలి. 10, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఆరోగ్యాన్ని నాశనం చేసే కొన్ని అలవాట్లు చాలా ఉన్నాయి. ఉదాహరణకు స్మోకింగ్, డ్రింకింగ్, జంక్ ఫుడ్. ఇవి మన శరీరాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తాయి. అందుకే వీటికి దూరంగా ఉండాలి. శుభ్రంగా కూడా ఉండాలి. మన ఆరోగ్యానికి శుభ్రత కూడా చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, పరిశుభ్రమైన నీరు తాగాలి. చాలా ముఖ్యమైనవి. ఎప్పుడూ కూడా మనం సానుకూల ఆలోచనలతో ఉండాలి. మన ఆలోచనలు కూడా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.
ఎప్పుడు మంచి ఆలోచనలు, ఆశావాద దృక్పథం ఉండాలి. పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తారు. మన జీవితంలో చాలా విషయాలు మన నియంత్రణలో ఉండవు, కానీ మన ఆరోగ్యం మాత్రం చాలా వరకు మన చేతుల్లోనే ఉంటుంది. ప్రతిరోజు చిన్న చిన్న మంచి అలవాట్లు పాటిస్తే మన ఆరోగ్యం బాగుంటుంది, మన జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. ఉదయం త్వరగా లేవండి, వ్యాయామం చేయండి, మంచి ఆహారం తినండి, పండ్లు తినండి, నీళ్లు ఎక్కువగా తాగండి, స్ట్రెస్ తగ్గించుకోండి, మంచిగా నిద్రపోండి. ఇవి పాటిస్తే జీవితం పూర్తిగా మారిపోతుంది. గుర్తుంచుకోండి, డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు, కానీ ఆరోగ్యం పోతే తిరిగి సంపాదించడం చాలా కష్టం. అందుకే మీ ఆరోగ్యాన్ని ప్రేమించండి, మీ జీవితాన్ని ఆనందంగా గడపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.